జనచైతన్య వేదిక ఛానల్ వారాంత సమీక్షకు సుస్వాగతం. మన ముందు ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ విద్యావేత్త. వారితో అనేక ఈ వారంలో జరిగిన విషయాల మీద చర్చించుకుందాం. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం. భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు ఢిల్లీకి కదిలి వచ్చి కొన్ని వేల మంది ప్రశాంతంగా ఒక సమస్య మీద పోరాటాన్ని ప్రారంభించారు. మే 15వ తేదీ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతని, ఈ సోషల్ మీడియాలో యాక్టివిస్టులని, ఆర్టీఐలని, వీరందరినీ కాక్రోచ్లని, పారాసైట్స్ అని, పరాణజీవులని మాట్లాడిన అనంతరం దాన్ని ఆధారం చేసుకొని అభిషేక్ దీప్కే అనే అతను కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీని స్థాపించడం, మే 16ని స్థాపించడం, అది మే 17-18 వచ్చేటప్పటికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ కావటం, ఈ సోషల్ మీడియాలో అది చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపం తీసుకోవటం మనందరికీ తెలిసిందే. గత 14 సంవత్సరాలుగా దాదాపు 152 రకాల పరీక్షలు ఆ పేపర్లు లీక్ కావటం, వాటి ప్రభావంతో కొన్ని కోట్ల మంది విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు గురి కావటం, ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో దాదాపు 22 లక్షల మంది రాస్తున్న పరీక్షలో పేపర్ లీక్ కావటం, అది కూడా రద్దు కావటం, దాని ప్రభావంతో దాదాపు 20 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవటం మనం చూసాం. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ప్రారంభించారు. దానికి సోనాం వాంగ్చుక్ లాంటి ఉద్యమకారులు, పర్యావరణవేత్తలు, ప్రముఖ విద్యావేత్త వారు సంఘీభావంగా ఆమరణ నిరాదీక్ష కూర్చోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటి ప్రభావం వారు ప్రధానంగా కోరుకుంటుంది, ఒకటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, 2 ఈ పరీక్షా విధానంలో మార్పు తీసుకురావాలి, 3 వీటిపైన ఒక విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసుకొచ్చి సంబంధిత తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా ఉండాలని చెప్పని కోరుతూ ఉన్నారు. కానీ ఈ కోరికల్ని మన్నించకుండా ఈ నిరసన కార్యక్రమాలని ఆపటానికి పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం ముందుకు రావటం, లాఠీ చార్జీలు చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ ప్రభావం భారత రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది, రేపు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, బీజేపీ యొక్క భవితవ్యం ఎలా ఉండబోతుంది తెలియజేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచి టాపిక్ ఇది. ఇవాళ భారతదేశంలో ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్. ఏదో చిన్నపిల్లల వ్యవహారంగా ప్రారంభమైంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చాలామంది ముందుగా అనుకున్నారు. అయితే ఈ పుణ్యం అంతా చీఫ్ జస్టిస్ గారికే చెందాలి. ఆయన అలాగ కామెంట్ చేయకుండా ఉంటే ఇది ఆవిర్భవించేదే కాదు. ఆవిర్భవించిన తర్వాత చాలా తక్కువ టైంలో సుమారు 2 కోట్ల మంది ఆన్లైన్ ఫాలోయర్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి రావడం జరిగింది. వాళ్ళు భారతదేశంలో జరుగుతున్న ఈ పేపర్ లీకేజెస్, స్కామ్స్, వీటి మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ వచ్చారు. దానికోసం ఆ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ అనేది వాళ్ళ స్లోగన్. ఇది చాలా నైతికమైన విషయం. వాళ్ళు అడగటం కాదు, ధర్మేంద్ర ప్రధాన్ గారే రాజీనామా చేయాలి, ఆయన అంతటా ఆయనే స్వచ్ఛందంగా చేయాలి, లేదా మంత్రివర్గ నాయకుడు అయిన ప్రధాని మోడీ గారు చేయించాలి. ఎందుకు చేయించాలి? చాలామంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ఒకటి ప్రశ్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజీనామా చేశారా? వాళ్ళు పొరపాటు చేస్తుంటే
అదే పొరపాటు భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం లేదు మొదటగా. 2, ఆ సందర్భాలకి ఇక్కడ సందర్భాలకి సంబంధం కూడా లేదు. ఈ నీట్ ఎగ్జామినేషన్ 2015లో ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాల్లో ఎక్కడో చోట కచ్చడా అవుతూనే ఉన్నది. 2024లో నీట్ ఎగ్జామినేషన్ ఇలాగనే లీక్ కావటం అదంతా మనకు తెలిసిన విషయమే. ఈరోజు వరకు ఆ కేసులో ఒక్కళ్ళని కూడా శిక్షించడం జరగలేదు. ఆ డైరెక్టర్ గారికి ఇంకో పదవి ఇచ్చారు, పక్కకి తప్పించారు. ఈ సంవత్సరం ఇంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా నేను బాధ్యత వహించను అని అంటుంటే ఇంకా జనం ఏం చేయగలగాలి ప్రజలు? ఇదే కాదు, కేవలం ఈ ఒక్క ఇష్యూ మీదనే ఇప్పుడు ఈ ఆందోళన జరగటంలా. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ OSM దానికి హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, అర్లియర్ కాల్డ్ గ్లోబరీనా, వాళ్ళకి టెండర్ ఇవ్వడానికి టెండర్ని 4-5 సార్లు మార్చారు. అంటే టెండరింగ్ ప్రాసెస్ని ఇన్నిసార్లు మార్చారు అంటే ఎవరో ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కామ్ని జరిపారు. ఈరోజు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది జరిగి చాలా అయింది. మరి ప్రభుత్వం ఈ విధంగా కళ్ళు మూసుకొని కావాలని నిద్ర నటిస్తూ ఉంటే మీరు విద్యార్థులు ఎవరూ మాట్లాడటానికి వీలేదు అని ప్రభుత్వం అన్నా, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని సమర్థించే సోషల్ మీడియా వారియర్స్ అన్నా కూడా అందులో అర్థం లేదు. గత 3 రోజుల నుంచి, వారం 10 రోజులు జరుగుతోంది. మరి 20వ తారీఖు నుంచి మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. వీళ్ళందరూ రోహింగ్యాలు, వీళ్ళందరూ చైనా నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, యాంటీ హిందూస్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ హిందూస్. ఇది చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్, కానీ చేస్తున్నారు. యాంటీ నేషనల్స్ ఇలాగా ఒక నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకు చేస్తున్నారు అంటే రామ జన్మభూమి రామ మందిరంలో జరిగిన స్కామ్, అలానే ఇతర దేవాలయాల్లో జరిగిన స్కామ్స్ ఇవన్నీ ఎక్స్పోజ్ కాకుండా దానిని సప్రెస్ చేయడానికి కొంతమంది గూండాలని ఈ ఉద్యమాన్ని సప్రెస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళలోకి పంపించారు. వాళ్ళలోకి పంపించి ఈ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయడానికి ఆ సైగలు చేశారు, ఈ సైగలు చేశారు అని నారేటివ్స్ బిల్డ్ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సివిల్ దుస్తుల్లో పోలీసులు అని చెప్పబడుతూ ప్రైవేట్ గూండాలని తీసుకొచ్చి లాఠీలకి మేకులకు పెట్టి, బహుశా బ్రిటిష్ పీరియడ్లో కూడా లాఠీలకి మేకులకు కొట్టి దాటితోటి కొట్టారనేది నేనైతే అనుకోను. కొరడాలతో కొట్టారని విన్నాం, కానీ ఇలా కొట్టారని వినలేదు. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంటు లాఠీలు మేకులు కొట్టి వాటితోటి కొట్టారు. అలానే బుల్లెట్లు, బాష్పవాయువు, ఇలాగ నానా ఘోరాలు చేశారు. కొంతమంది మేల్ పోలీస్ ఆడపిల్లల్ని అబ్యూజివ్గా వాళ్ళని హ్యాండిల్ చేశారు. అంటే ఒక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం విద్యార్థుల ఆందోళనని ఈ విధంగా సప్రెస్ చేయాలనుకోవటం చాలా బాధాకరం. సోషల్ మీడియాలో ఈ నేరేటివ్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి పంపగలుగుతున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే తప్పకుండా దీని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద ఉంటుంది. భారతదేశం రానున్న ఎన్నికల్లో కూడా తప్పకుండా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందేమో అనే విధంగా కూడా ఉన్నది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో విద్యార్థుల్లో స్పందన లేకుండా, బహుశా మనకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగను, పవన్ కళ్యాణ్, 4 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీవే. అందువల్ల ఇక్కడ వాళ్ళ విద్యార్థి సంఘాలు కూడా పెద్దగా స్పందించినట్టుగా లేదు.
చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు స్పందిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు స్పందించడం లేదు అని. స్పందిస్తారు, స్పందించక తప్పదు. స్పందించకపోతే వాళ్ళు నష్టపోతారు. కానీ దీని ప్రభావం మాత్రం చాలా ఉండబోతోంది. కారణం ఏంటంటే ఇది కేవలం ఒక సిబిఎస్ఈ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిందే కాదు. భారతదేశంలో ఈ కార్పొరేటైజేషన్ వలన ఉద్యోగాలు తగ్గిపోవటం, ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా చాలని వేతనాలతోటి ప్రజల్ని యువతని హింసించడం, ఇవన్నీ కూడా కారణాలు. దీని ప్రభావం చాలా ఉండబోతుందని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గత 3 రోజులుగా పార్లమెంట్లో కూడా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్తో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సమస్య మీద లోతైన చర్చ చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభింపజేస్తున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అక్కడ ఆందోళనకి దిగటం జరిగింది. ఇది కూడా ఒక రకంగా భారతదేశంలో ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన తెలియజేయటం కూడా గొప్ప పరిణామం. దాని ఫలితంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని కాంగ్రెస్ పార్టీల యొక్క శ్రేణులు ముందుకు కదులుతూ ఉన్నాయి. విద్యార్థులలో కూడా మార్పు కనపడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి రేపు 24వ తేదీ విద్యా సంస్థల బంద్ పిలిపించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్ర సినీ నాయకులు కానీ లేక ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కానీ ఎవరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం కానీ ఉద్యమంలో భాగస్వామ్యం కావటం కానీ ఏమాత్రం చేయలేదు. కారణం వీరందరూ కూడా మోడీ యొక్క భజనలో కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ లడక్ పర్వత ప్రాంతాల్లో ప్రముఖ పర్యావరణవేత్తగా విద్యావేత్తగా పేరుగాంచిన వారు ఆమరణ దీక్ష కూర్చోవటం, ఆ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళటం, ఆసుపత్రిలో కూడా ఆయన దీక్షను కొనసాగించడం చూస్తూ ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, షబనా అజ్మీ లాంటి వాళ్ళు అనేక మంది ఆ దీక్షా శిబిరానికి వచ్చి వారి యొక్క మద్దతుని తెలియజేశారు. ఈ సోనం వాంగ్చుక్ ఈ ఉద్యమానికి మరొక ప్రేరణగా నిలిచారు. వారి గురించి మరికొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సోనం వాంగ్చుక్ బహుశా చదువుకున్న వాళ్ళల్లో పరిచయం చేయవలసిన అవసరం లేని పేరు. కారణం చాలా సంవత్సరాల నుంచి ఆయన లడక్ ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నారు. లడక్ ప్రాంత వాతావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. వారి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే లడక్ అంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు కాశ్మీరీస్ యొక్క ఆభిజాత్యం మా మీద ఎక్కువగా ఉన్నది కాబట్టి మాకు స్వయం ప్రతిపత్తి కావాలి అని లడక్ ప్రజలు పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్. ఈయన కూడా ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. 1975లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. బహుశా ఇవాళ సోనం వాంగ్చుక్ని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఆయన చైనాకి సానుకూలపరుడు అని అన్పాపులర్ చేయడంలో కారణం ఈయన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కావచ్చు. ఎంత దూరానికి వెళ్ళారంటే ఇఫ్ చైనా వేజెస్ ఎ వార్ అగెనెస్ట్ ఇండియా వీ విల్ షో ద వే అని ఆయన అన్నారని ఆయన మీద పెద్ద దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన 2024లో ఈ మాట అన్నారు. కానీ దానికి ముందు ఉన్న సెంటెన్సెస్ని లైన్లను తీసేసి ఇంతవరకు కట్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేసి ఆయన్ని అన్పాపులర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అన్నది ఏమిటంటే ఒక కమెడియన్ అన్నాడు, మమ్మల్ని రక్షించని ప్రభుత్వం ఉంటే అంత ఉండకపోతే అంత అనే ఉద్దేశంతో ఈసారి చైనా యుద్ధానికి వస్తే మేము దారి చూపిస్తామని
ఒక కమేడియన్ అన్నాడని ఈయన అన్నారు. దాన్ని ఈయనే అన్నాడని ఆయన చైనాకి సానుభూతిపరుడు, చైనాకి సానుకూలంగా ప్రవర్తించే వాళ్ళ ప్రతినిధి భారతదేశంలోని ఆయన చేస్తున్న ఉద్యమాన్ని, ఆయన చేస్తున్న ఆందోళనని పక్కకి నెట్టేసి పక్కకి పెట్టేసి ఆ అంశాలని నెట్టేస్తున్నారు. కానీ ఈ సోనం వాంగ్చుక్ ఆయన ఒక ఇంజనీర్. ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT శ్రీనగర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీర్. ఆయన ఇప్పటిదాకా 15 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలని అవార్డులని పొందారు. అందులో మెగసెసే అవార్డు కూడా ఉంది, రామన్ మెగసెసే అవార్డు కూడా ఉంది. మనందరికీ తెలుసు మెగసెసే అవార్డు అంటే ఆల్మోస్ట్ ఆసియా ఖండంలో నోబెల్ ప్రైజ్ తోటి సమానం. అంతటి గొప్ప ఉన్నతమైన పురస్కారాన్ని ఆయన పొంది ఉన్నాడు. అలానే ఆయన అక్కడ విద్యాలయాల్లో గణనీయమైన ఇంప్రూవ్మెంట్ని తీసుకొని వచ్చారు. దానికి ఆయన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ అని 1988లో ప్రారంభించి దాని ఆధ్వర్యంలో ఈ సంస్కరణలన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక గొప్ప పర్యావరణవేత్త, విద్యారంగంలో ఎన్నో మార్పుల్ని సంస్కరణని వస్తానికి కారణమయ్యాడు. అలాంటి సోనం వాంగ్చుక్ను ఈ ఉద్యమానికి, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ముందుకొచ్చి నిలబడటం చాలా ముదావహం. కానీ ఆయన్ని ఇలాగ అన్పాపులర్ చేసి పక్కకు నెట్టేయడం అనేది సరైన విషయం కాదు. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఎవరైతే ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారో లేదా ప్రభుత్వం చేస్తున్న పొరపాటుని ఎత్తి చూపుతున్నారో వాళ్ళందరినీ రోహింగ్యాలు అంటాం, చైనా వాళ్ళు అంటాం, పాకిస్తాన్ వాళ్ళు అంటాం, యాంటీ సనాతనీస్ అంటాం, యాంటీ హిందూస్ అంటాం. ఇలాగా ఇది సరైన ధోరణి కాదు. ఖచ్చితంగా సోనం వాంగ్చుక్ లాంటి రిఫార్మర్సు భారతదేశానికి కావాలి. ఈ ఉద్యమానికి ఆయన చేస్తున్న సపోర్ట్ని మనం అందరం కూడా బలపరచాలి. సోనం వాంగ్చుక్ మీరు చెప్పిన అనేక మంచి విషయాలతో పాటు లడక్ పర్వత ప్రాంతంలో వర్షాకాలం వచ్చిన నీటిని కిందకి పంపించి వాటిని మంచుగడ్డలుగా మార్చి ఎండాకాలం మళ్ళీ ఆ మంచుగడ్డలు కరిగి ఆ నీటితో పంటలు పండించుకోవడానికి వీలుగా ఉండే టెక్నాలజీని అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాడు. వీటితో పాటు అక్కడున్న సైనికులు మంచులో ఇబ్బంది పడకుండా ఉండటానికి ఒక రకమైన టెంట్ని డెవలప్ చేసి ఆ టెంట్ వర్షాకాలం ఏమో ఎచ్చగా ఉంటుంది, ఎండాకాలం ఏమో చల్లదనాన్ని అందించే టెక్నాలజీని తీసుకొచ్చాడు. ఇట్లా బహుముఖ కార్యక్రమాలు చేస్తున్న సోనం వాంగ్చుక్ను కూడా ఈరోజు దేశద్రోహిగా ప్రకటించి ముందుకు తీసుకెళ్ళటం అది తన బలం అనుకుంటుంది కానీ భారతీయ జనతా పార్టీ అది బలహీనంగా మారి ఈ దేశం నుంచి పదవిని కోల్పోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వ్యవసాయదారులు, ముఖ్యంగా కౌలుదారులు ఎవరైతే పంట పండిస్తున్నారో, రకరకాల పంటలు పండిస్తున్నారో వారందరూ కూడా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ప్రధానంగా పొగాకు పండించే రైతులు గత సంవత్సరం వచ్చిన ధర కన్నా సగం ధర కూడా రాని పరిస్థితి ఉంది. ఆ పొగాకు పంటని కొనేవాళ్ళు కూడా బాగా తగ్గిపోయారు. ఇప్పటి వరకు కేవలం 16% మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 84% పొగాకు రైతుల దగ్గరే ఉంది. వారందరూ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదేవిధంగా మామిడి కానీ, టమాటా, ఉల్లి, మిర్చి ఇట్లా ఏ పంటలు తీసుకున్నా కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధిని ఒక 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి కేటాయించి ఆయా సందర్భాల్లో ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెట్ ధర కొనుగోలు చేయటం, తద్వారా కొంత గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవటం లేదు.
దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరు? ఈరోజే హిందూ న్యూస్ పేపర్లో ఈ అంశం గురించే వచ్చింది, టొబాకో ఫార్మర్స్ గురించే వచ్చింది. నాకు గుర్తుకొచ్చింది 1980లో, అంటే 45 సంవత్సరాల కిందట పొగాకు ఉత్పత్తిదారుల సమస్యలు అని నేనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 45 సంవత్సరాల కిందట మేము రాసిన ఆ వ్యాసం ఈరోజు కూడా చాలా పర్టినెంట్గా ఉండటం అనేది చాలా ఆశ్చర్యం. 1980లో పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. బహుశా గుంటూరు ప్రజలందరికీ బాగా తెలిసిన విషయమే. గుంటూరు ఒకప్పుడు టొబాకో గ్రేడింగ్కి ఎంతో పాపులర్ అయిన ప్లేస్. ఉదయం పూట మనం బెజవాడ పోతూ ఉంటే వేలాది మంది ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటారు ఆ టొబాకో కంపెనీలో పనిచేయడానికి. గుంటూరు నుంచి కావలి, నెల్లూరు దాకా ఈ గ్రేడింగ్ పాయింట్లు, లక్షలాది మంది కార్మికులు ఈ పొగాకు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే కాలక్రమంలో జరిగిన పెద్ద మార్పు ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తుల మీద వ్యతిరేక ప్రచారం చాలా ప్రపంచమంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్మోకింగ్. ఈ పొగాకు ఎక్కువగా ఉపయోగించేది సిగరెట్లకి. మనకి యూరోప్ నుంచి, ఇతర దేశాల నుంచి మనకి ఎంతో మార్కెట్ ఉన్నది. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ ఏంటి, సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఈ స్మోకింగ్కి ఎగెనిస్ట్గా యాంటీ స్మోకింగ్ మూవ్మెంటు ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండంగా సాగిపోతుంది. దాంతో డిమాండ్ లేదు. ఇవాళ డిమాండ్ లేకపోయినా కూడా పొగాకు ఉత్పత్తిదారులు, పొగాకు రైతులు మరి ఎందుకనో దాన్ని పండించడం మానుకోలేకపోతున్నారు. ఉదాహరణకి 2025-26 సీజన్కి అనుమతించిన టొబాకో బోర్డు అనుమతించింది 142 మిలియన్ల కేజీస్. కానీ వాస్తవంగా ఉత్పత్తి అయింది 240 మిలియన్ల కేజీస్. అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉత్పత్తి చేయడం జరిగింది. మరి మనకు అందరికీ తెలిసి డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెసే మార్కెట్ ప్రైస్ని డిటర్మిన్ చేస్తాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ లాంటి రంగాల్లో ప్రభుత్వం పెద్దగా రక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అలాంటి రంగంలో న్యాచురల్గా నష్టపోయేది పొగాకు పండించే రైతులే. కాబట్టి దీనికి పర్మనెంట్ సమస్య పరిష్కారం ఏంటి అంటే ముందు ఈ పొగాకుని పండించడం ఆపేయాలి. పొగాకుని పండించడం ఆపేసి ప్రత్యామ్నాయ పంటల వైపు వ్యవసాయదారులు, రైతులు షిఫ్ట్ కావాలి. మరి ఎందుకనో ఈ షిఫ్టింగ్ జరగటం లేదు, అనుకున్న స్థాయిలో జరగటం లేదు. అలాగా జరిగేదానికి రైతు సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి కృషి చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ పొగాకు కొద్ది గొప్ప తగ్గితే, ఉత్పత్తి తగ్గితే రీజనబుల్గా ప్రైస్ వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న మార్కెట్ మార్పుల్ని వ్యవసాయదారులు కూడా గుర్తించకపోతే చాలా కష్టం. ఇప్పుడు పరిష్కార మార్గంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని జిఎస్టీని 40% నుంచి 28%కి తగ్గించమని అడిగారు. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ 20 రూపాయలు కేజీకి ఉండే విధంగా చూడాలని చెప్పారని మనకి 2-3 రోజులు చూస్తున్నాం పత్రికల్లో. ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది. అయితే ఇదంతా శాశ్వతమైన పరిష్కారం కాదు. శాశ్వతమైన పరిష్కారం ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు పొగాకు రైతులు వెళ్ళి పొగాకును పండించడం తగ్గించడమే ప్రత్యామ్నాయం అని నేను భావిస్తున్నాను. ఈ పరిస్థితులను గమనించిన రైతులు ప్రత్యామ్నాయ పంటల కోసం అన్వేషించారు. చాలా చోట్ల శనగ పండియటం, సుబావులు లాంటి, యూకలిప్టస్ లాంటి మొక్కల్ని పెంచటం ఇవి చేశారు. ఇవి చేసినా కూడా వీటికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అందువలన ఒక్కొక్క సంవత్సరం ఒక లాటరీ లాగా ఒక సంవత్సరం ధర విపరీతంగా పెంచటం. ఐటీసీ యొక్క మొనోపలి ఉంది. అందువలన ఐటీసీ కంపెనీ ఒక సంవత్సరం ధరలు విపరీతంగా పెంచి రైతులకి బాగా లాభం వస్తున్నట్టుగా చూపించటం, 2-3 ఏళ్ళు నష్టపోయేట్టు చేయటం, మళ్ళా ఆశతో
మన లాభం వస్తున్న ఉద్దేశంతో వేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రత్యామ్నాయ పంటల వైపే రైతులు వెళ్ళాలి. ఆ ప్రత్యామ్నాయ పంటలకు కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వాలు చూడాలని కోరుకుంటున్నాను. మనకు ముఖ్యమైన సమస్య ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ ఈరోజు అధికార పార్టీ నేతల కనుసరణలో కొనసాగుతూ ఉంది. వారికి చట్టాల మీద కానీ రాజ్యాంగం మీద కానీ నమ్మకం లేని పరిస్థితి. అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది అమలు చేసే వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారింది. దీని ప్రభావంతోనే ఇటీవల కాలంలో చాలామంది లాకప్ డెత్లు కావటం, లేక సూసైడ్ చేసుకోవటం, ఇలాంటి సమస్యలు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. ప్రజల్లో ఆ పోలీస్ వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకం కోల్పోతూ ఉన్నారు. ఒక ఎఫ్ఐఆర్ తయారు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే యొక్క అనుమతి లేకుండా ఒక ఎఫ్ఐఆర్ కూడా తయారు కాని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంటే ఎంతో ఘనమైన చరిత్ర ఉండేది. ఇక్కడున్న నక్సలైట్ ఉద్యమాన్ని అణచటంలో కానీ, శాంతి భద్రతల్ని పునరుద్ధరించడంలో కానీ, అటు జయాంధ్ర ఉద్యమం ఇట్లాంటి అనేక ఉద్యమాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించి ప్రజలకి లా అండ్ ఆర్డర్ని కాపాడిన వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ. కానీ ఈరోజు దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా పంచాయతీలు జరిగితే, చిన్న చిన్న గొడవలు జరిగితే, లేక ఇంటి తగాదులు, ఆస్తి తగాదులు ఇట్లాంటివి జరిగితే ఆయా ప్రాంతాల్లో ఉన్న రౌడీల్ని ఆశ్రయించి వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించుకునేవారు. కానీ ఈరోజు ఆ రౌడీలు చేసే పాత్ర ఈరోజు పోలీసుల చేత, అధికార పార్టీ నేతల చేత చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసినా అది ఉదయం కానీ సాయంత్రం కానీ స్టేషన్ ముందు అతి పేదలు, పేదలే వందల మంది కనపడుతూ ఉంటారు. చిన్న చిన్న తగాదులు, తాగి తగాదు పెట్టుకోవడం, పక్కింటి వాళ్ళు ఘర్షణ ఉండటం, ఇట్లాంటి తగాదులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అవినీతి వ్యవస్థలో రెవెన్యూ తర్వాత రెండవ స్థానం పోలీస్ వ్యవస్థకి కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు వస్తే ఈ పోలీస్ వ్యవస్థని మరింత పటిష్టపరచడానికి అవకాశం ఉందో తెలియజేయగలరు. అసాధ్యమైన విషయాల గురించి మీరు వర్రీ అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచమంతా ఇలానే ఉంది. బహుశా ప్రపంచమంతా ఇలానే ఉంటుందేమో. కారణం వాళ్ళ చేతిలో ఉన్న అధికారం. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేది ప్రపంచమంతా మనకు కళ్ళకు ముందు కనిపిస్తూనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక వస్తే ఇక్కడ రెండు రకాలమైన పోలీసుల దురాఘాతాలు జరుగుతున్నాయి. ఒకటి రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో, రాజకీయ నాయకుల అండదండలతోటి వాళ్ళని సంతృప్తిపరిచేదానికి పోలీసులు ప్రవర్తించడం. దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి? 4 రూపాయలు డబ్బులు వస్తాయి, కావాల్సిన పోస్టింగ్లు వస్తాయి. వాళ్ళు ఇంకా చేసే పొరపాట్లకి ఒక షీల్డ్, రక్షణ రాజకీయంగా సాధ్యమవుతుంది, దొరుకుతుంది. ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం ఏంటంటే రాజకీయ నాయకుల ప్రోద్బలం ఒక్కర్లా, వాళ్ళకు వాళ్ళే చేస్తారు. వాళ్ళకు వాళ్ళే పంచాయతీలు చేస్తారు, వాళ్ళకు వాళ్ళే కక్షలు తీర్చుకుంటారు. మీరు చెప్పినట్టు రౌడీజం చేస్తారు, లేదా మీరు చెప్పినట్టు పంచాయతీలు చేసి డబ్బులు పుచ్చుకుంటారు. ఇదంతా రాజకీయ నాయకుల ప్రోద్బలం కాదు, వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు. అంటే వాళ్ళ కామన్ మ్యాన్, పౌరుడు 2 రకాల పోలీసు దౌర్జన్యాలకు గురవుతున్నాడు. ఒకటి రాజకీయ ప్రేరేపితం, 2 పోలీసులు స్వయంగా చేసే దౌర్జన్యం. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ఈ మధ్య కాలంలో పోలీసుల హడావిడి బాగా పెరిగిన మాట వాస్తవం. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడాను చాలా అభియోగాలు, చాలా బాధాకరమైన విషయాలు, సంఘటనలు జరిగినాయి. శిరోమండనాలు అవన్నీ కూడా జరిగినాయి. అందుకనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం, లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి అందులో వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి తగ్గల. అప్పుడు ఎలా జరిగినాయో
ఇప్పుడు అలా జరుగుతుంది. ఒకటే ఒక చిన్న ఉదాహరణ, కాదంబరి జత్వాని. చంద్రబాబు నాయుడు గారు తిట్టకుండా తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. మిస్యూజ్ చేశారు, ఆ అమ్మాయికి అన్యాయం చేశారు, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు అని. ఇప్పుడు అదే అమ్మాయి చెడ్డదైపోయింది. ఎందుకయింది? జిందాల్ కోసం అయింది. జిందాల్ గారిని సంతృప్తి పడడానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయి మీద లేనిపోయిన కేసులు పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిందాల్ కోసం అవన్నీ నిజమే అని దానికి ఒక ముద్ర వేసేస్తున్నారు. అంటే ఒక మహిళని ఇన్వాల్వ్ చేయడానికి తగాదా జిందాల్కి ఆ అమ్మాయికి, కానీ జిందాల్ని రక్షిస్తానికి ఆ అమ్మాయి మీద ఇక్కడ లేనిపోయిన అభియోగాలు పెట్టి కుక్కల విద్యాసాగర్ అనే ఒక పారిశ్రామికవేత్త చేత ఫిర్యాదులు ఇప్పించి ఆ అమ్మాయిని ఇక్కడికి ఎత్తుకొని వచ్చారు. 4-5 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఇంత పెద్ద దుమారం మనం సాధారణంగా క్రిమినల్ కేసులు చూస్తూ ఉంటాం, కానీ ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించింది జరగడం ఇదే. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే జరిగింది కదా. ఆదానీని రక్షిస్తానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ట్రంప్ గారు ఏం చెప్తే దానికి తల ఒగ్గి ఆయన మీద కేసులు తీసేపించుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇవాళ రాష్ట్రాలు, దేశాలు ఆదానీ కోసమో జిందాల్ కోసమో పనిచేస్తున్న దుర్మార్గమైన బాధాకరమైన పరిస్థితి వచ్చింది. ఈ ఒక్కటి ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. దీనికి మించి ఘోరాతిఘోరమైంది సాయి కృష్ణ కేసు. సాయి కృష్ణని ఎత్తుకొచ్చి చంపి బూడి చేసిన తర్వాత ఆ కేసుని మాఫీ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుంటే, పోలీసులకు సహాయంగా ప్రభుత్వాలు పనిచేయటం. ఈ ప్రభుత్వాలు ప్రజలను రక్షించాలి. ఆయేషా మీరా కేసులో ఎలాగైతే చేశారో అదేవిధంగా సాయి కృష్ణ కేసును కూడా మాపప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మొన్ననే హోంమంత్రి అనిత గారు డీజీపీ గుప్తా గారికి చెప్తున్నది, టెక్ డ్రివెన్ సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ కావాలి అని. టెక్ డ్రివెన్ అంటే టెక్నాలజీ డ్రివెన్గా పరికరాలు కొనుక్కొచ్చి కోర్టు తగలబెట్టి ప్రజాధనాన్ని తీసుకొచ్చి ఆడ మూలన పడేస్తారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయలేదు అంటే ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వాల. ఎందుకు సీసీటీవీ పనిచేయటం లేదు, ఆ సీసీటీవీ పనిచేయడానికి కారణం ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడగలేని చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఇలాగా అక్కడే ఇంకొక వ్యక్తి రాంప్రసాద్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అదే పోలీస్ స్టేషన్లో. తెనాలి 3 కుర్రాడని హ్యాబిచువల్ అఫెండర్స్ అని ఒక ముద్ర వేసి నడి రోడ్డు మీద ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కొడితే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి హోంమంత్రి గారు సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు తప్పు చేశారా లేదా అని చెప్పే అధికారం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా లేదు. తప్పు చేశారని కోర్టు నమ్మాలి, శిక్ష కోర్టు వేయాలి. పోలీసులు వేయడానికి లేదు, రౌడీలు వేయటానికి లేదు. ఇవన్నీ ఇలా జరుగుతుండగా 4 రోజుల కిందట 5 రోజులు 15వ తారీఖు 16వ తారీఖు గుంటూరు సిటీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఒక మహిళని హిజ్రాల సహాయంతో వివస్త్రం చేసి చాలా గందరగోళం చేస్తే ఆ కేసు రిజిస్టర్ అవ్వడానికి 1 రోజున్నర 2 రోజులు పట్టింది. ఇలాగా పోలీసులు లా అండ్ ఆర్డర్ని రక్షించవలసిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ని డిస్ట్రాయ్ చేస్తుంటే, బ్రేక్ చేస్తుంటే ప్రభుత్వాలు మనల్ని రక్షించాల్సింది పోయి వాళ్ళని రక్షించే పరిస్థితులకు పడ్డారు. ఇవాళ వాళ్ళని రక్షిస్తానికి ప్రభుత్వాలు ఉంటే మనం ఎందుకు వీళ్ళందరికీ ఓట్లు వేయాలి? ఇది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకొని ప్రజా రక్షణ గురించి ఆలోచించాలి, దానివైపు దృష్టి సారించాలి, ప్రజా భక్షణ వైపు కానే కాదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వర్షాకాల
పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలోనే డీలిమిటేషన్ బిల్లు, దాంతోపాటు మహిళా రిజర్వేషన్, ఈ రెండు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గత సమావేశాల్లో ఇది ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ స్పష్టంగా చెప్పినాయి, అన్ని రాష్ట్రాల్లో 50% స్థానాలు పెంచుతామని చెప్పని ప్రకటన చేయడమే కాకుండా లిఖితపూర్వకంగా తెలియజేస్తే ఏ రాష్ట్రాలకు ఎన్ని పెంచుతారో కూడా స్పష్టంగా చెప్తే మేము ఆమోదం తెలియజేస్తాం, మేము మీకు ఓటు అనుకూలంగా వేస్తాం, 2/3 వంతు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా చివరిదాకా ఆ హామీ ఇవ్వటం కానీ ఆచరణలో లిఖితపూర్వకంగా తీసుకొచ్చిన సవరణలో మార్పు తీసుకురావడం కానీ చేయలేదు. దానివల్ల అది వీగిపోయింది. ఇప్పుడు మరలా కొత్తగా కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ ఆయన స్పష్టంగా చెప్పాడు, అన్ని రాష్ట్రాల్లో 50% పెంచేటైతే మేము కూడా మద్దతు ఇస్తామని. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక 20 మంది ఎంపీలు ఇటు మళ్ళా ఎన్డీఏ వైపుకి వస్తూ ఉన్నారు. అట్లా అక్కడక్కడ కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు రాబోయే ఈ చట్టం ఆచరణలో అమలవుద్దా, 2/3 వంతు మెజారిటీ పొందగలుగుద్దా, కేంద్ర ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ప్రజలు కూడా అర్థమైపోయింది. బహుశా ప్రజలు కూడా సిద్ధపడ్డారు. మనకి మహాభారతంలో శిఖండి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముడిని యుద్ధంలో నుంచి పడేస్తాడు అర్జునుడు. అంటే ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకొని, దీన్నే మనం శిఖండి మోడల్ ఆఫ్ వారింగ్, యుద్ధం చేయటం అని చెప్తాం. వాళ్ళ భారత ప్రభుత్వం కూడా, మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం పోయినసారి ఈ అమెండ్మెంట్ పెట్టినప్పుడు దాన్ని ప్రజల్లో విమెన్ రిజర్వేషన్ బిల్ అని ఆ శిఖండిని అడ్డం పెట్టారు. వాస్తవానికి అది విమెన్ రిజర్వేషన్ బిల్ కాదు. విమెన్ రిజర్వేషన్ బిల్ 2024 ఎన్నికలకు ముందే పాస్ అయిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడిగారు, కొద్ది గొప్ప ఓటు సంపాదించుకున్నారు. ఇప్పుడు మరలా విమెన్ రిజర్వేషన్ బిల్ ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ప్రజలు కూడా పెద్దగా నమ్మల. భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసినా ప్రజలే నమ్మలేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా దాన్ని ఓడించాయి. 2/3 వంతు మెజారిటీ రాకుండా దాన్ని మేనేజ్ చేశాయి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏదైనా ఒకటి అనుకుంటే అది బై హుక్ ఆర్ క్రూక్, సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తారు. ఏది ఉపయోగించినా సరే ఆ పని వాళ్ళు పూర్తి చేయాలి అని అనుకుంటారు. ఈ డీలిమిటేషన్ అప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్ ఇప్పుడు ఏం చెప్పారు, నెక్స్ట్ సెన్సెస్ అయిపోయిన తర్వాత 35% రిజర్వేషన్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందా? ఇప్పుడు లేదు కదా. సెన్సెస్ జరగకుండా ఏ బేసిస్న 50% ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది సీట్స్ చేస్తున్నారు? దానికి ఒక ఆధారమే లేదు. ఆధారం లేదు అని అడగవలసిన ప్రతిపక్షాలు ఇవాళ ఒక్కళ్ళు జారుకుంటూ పోయి మేము సపోర్ట్ చేస్తామనే ఆ స్థితికి, నిస్సహాయ స్థితికి వచ్చేశారు. ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. 2/3 వంతు మెజారిటీ వాళ్ళు సంపాదిస్తారు. ఈ సంపాదించే ప్రాసెస్లో ఏ ప్రాంతీయ పార్టీలు సరెండర్ అవుతున్నాయో, లైక్ ఎన్సీపీ లేదా రేపొద్దున డిఎంకే, ఇవన్నీ కూడా లాంగ్ రన్లో ఎక్స్టింగ్విష్ అవుతాయి, నాశనం అయిపోతాయి. ఇప్పటికే బీహార్లో నితీష్ గారి పార్టీ పోయింది, ఒరిస్సాలో పట్నాయక్ గారి పార్టీ పోయింది, బీఎస్పీ పోయింది, ఇలాగా అక్కడ శివసేన పోయింది. ఈ అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకదాని వెంట ఒకటి పోతూనే ఉన్నాయి. వీటన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్మార్ట్గా వాటంతటా అవే ఎక్స్టింగ్విష్ అయ్యే విధంగా చేస్తున్నది. ఈ డీలిమిటేషన్ బిల్లు కూడా 2/3 వంతు మెజారిటీ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. 2/3 వంతు వస్తుంది. అయితే దీనివల్ల ఏం జరగబోతుంది దేశంలో అంటే ప్రాంతీయ పార్టీలకే నష్టం జరగబోతుంది.
అయితే దీంతో ఆగుద్దని నేను అనుకోవట్లేదు. ఇది అయిపోయిన తర్వాత మరలా జమిలి ఎన్నికలు అంటారు. జమిలి ఎన్నికలు తీసుకొస్తారు, అందులో సందేహమే లేదు. వాళ్ళు నష్టమైన లాభమైన వాళ్ళు ఏది చేయదలుచుకుంటే అది చేయటానికి ఏమీ వెనుకాడరు. నేను చెప్పినట్టు సమాధాన భేద దండోపాయాల్ని ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే సిబిఐ, ఎన్ఐఏ ఈ పంచభూతాలని ఉపయోగించైనా అందరినీ సరెండర్ అయ్యే విధంగా ఉపయోగించుకుంటారు. ఈ డీలిమిటేషన్ బిల్ అవుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఈసారి స్పష్టంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లకి 50% అదనంగా పెంచుతాము అనే స్పష్టమైన హామీ ఇవ్వటమే కాకుండా ఆ బిల్లులో కూడా ప్రవేశపెడతారని ఆశిస్తున్నాను. అలా ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో దక్షిణాది రాష్ట్రాలు కూడా బయటపడితేనే భావిస్తున్నాను. ఇటీవల ఒక కొత్త బిల్లు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నేతల చేతుల్లో వారి కనుసరణలో ఉంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ 30 రోజులు జైల్లో ఉంటే ఆ అనంతరం వారు ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు అనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. కానీ అది ఇంకా వాయిదా పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఈ చట్టం వస్తే ఇక ప్రజాస్వామ్య హక్కులు కానీ రాజ్యాంగ స్ఫూర్తి కానీ ఎలా ఉండబోతుంది? అసలు ఈ దుష్ట ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు నేను జైల్లో ఉన్నా కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన పరిపాలన కూడా చేయటం, అప్పుడు ఈ దుష్ట ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా ఏదైనా అభియోగాల మీద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పరిపాలన చేయటం ఏంటి? వాళ్ళ పడ్డ నిందని తొలగించుకోవాలి. అప్పటిదాకా వాళ్ళు మేము ముఖ్యమంత్రులుగా జైల్లో నుంచి పనిచేస్తామంటాం కూడా భావ్యం కాదు. అది ఒకవైపు అయితే, మరొక వైపు చట్టాన్ని తీసుకొని రావటం. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు మీరు చెప్పినట్లు ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్నో లేకపోతే ఎన్ఐఏనో మరొక సంస్థను ఉపయోగించుకొని ఒక ముఖ్యమంత్రినో మంత్రి గారినో జైలుకి పంపించి అక్కడ బెయిల్ రాకుండా, ఇవాళ ఏముంది బెయిల్ రావడం అంటే ప్రభుత్వం ఇష్టమే. చాలామంది మీరు కోర్టుని ఆక్షేపిస్తారా అని అంటారు. పాపం కోర్టులు ఏం చేస్తాయి, ప్రాసిక్యూషన్ వాళ్ళు అడ్డం పడితే బెయిల్ రాకుండా చూస్తే బెయిల్ రాకుండా ఉంటుంది. ప్రాసిక్యూషన్ వాళ్ళు అలాగంటే బెయిల్కి సాక్ష్యం అయిపోతుంది. అదేగా జరుగుతుంది వాళ్ళ భారతదేశంలో. మధ్యలో పేరోల్స్ కానివ్వండి, డేరా బాబాకు వచ్చినట్లు, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి గారి ఆ సెంటెన్స్ని సస్పెండ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా అలా జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. బహుశా చట్టం ఇంత దుర్వినియోగం కావడం భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఇంత హోల్సేల్గా గతంలో ఎప్పుడూ లేదు. ఇవాళ 30 రోజులు 40 రోజులు జైల్లో ఉంటే వాళ్ళకు మంత్రి పదవి ఉండకూడదు, ముఖ్యమంత్రి పదవి ఉండకూడదని చట్టం చేస్తే నెక్స్ట్ చేసే కార్యక్రమం ఏంటంటే మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని వాళ్ళ పార్టీ కాకపోతే చిన్నగా జైల్లో పెట్టడం, జైల్లో పెట్టి అక్కడే ఉంచడం, మళ్ళీ ఇంకొకటి రావడం. ఇప్పుడు ఎలాగైతే పార్టీల్లో చీలికలు తీసుకొచ్చి పార్టీల్ని మింగేస్తున్నారో రేపొద్దున ముఖ్యమంత్రులు కూడా మింగేస్తారు. అయితే తాత బొచ్చే తరతరాలు ఎప్పుడు ఒకే పార్టీ అధికారంలో ఉండదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే రేపొద్దున కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి రావచ్చు, వాళ్ళు కంటెస్ట్ చేస్తే వాళ్ళు, లేదా కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు, మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ జైల్లో పెడితే ఇది సరైన ప్రజాస్వామిక ఆలోచన కాదు. ఇక్కడ 2 అంశాలు, ఈ చట్టం కరెక్ట్ కాదు, చట్టం మంచిది కాదు. 2, మంత్రులు ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు కూడా తప్పులు చేయకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు దే షుడ్ బి అబౌవ్ ద బోర్డ్. అలా కాకుండా వాళ్ళే కబ్జాలు చేసి, వాళ్ళే అఘాయిత్యాలు చేసి, వాళ్ళే మాస్ మర్డర్లు చేసి, వాళ్ళే రాజ్యాంగాన్ని కూనీ చేస్తే ఎవరికి వెళ్ళి ముత్తుకోవాలి ప్రజలు? కాబట్టి కేజ్రీవాల్ లాంటి తెలివైన ముఖ్యమంత్రులు కూడా
మేము పాలన చేస్తామని చెప్పకూడదు. ఇంకొకళ్ళు పెట్టుకుంటారు ముఖ్యమంత్రిగా, అప్పుడు దాకా నువ్వే పక్కకి తప్పుకోవాలి. అలా కాకపోతే ఇలాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. అయితే ఈ దుష్ట ఆలోచన మరి కార్యరూపం దాలుస్తుందా అనేది అనుమానమే. కారణం ఏంటంటే ఆ తాత వచ్చే తరతరాలు రేపొద్దున మళ్ళా వాళ్ళ పార్టీ వాళ్ళు లోపల పోవాల్సి వచ్చిద్దాము. కాబట్టి బహుశా వెనకాడతారేమో తెలియదు. వాళ్ళకి ప్రస్తుతానికి ముఖ్యమైనది ఆ డీలిమిటేషన్ బిల్, ఆ తర్వాత ఆయన చిరకాల కోరిక జమిలీ ఎన్నికలు. ఈ రెండు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ విషయాలు మన ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.